ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున మనము బైబిల్లో నుండి యవ్వనులకు దానియేలు జీవితం నుండి నేర్చుకోబోయే పాఠం అనే అంశం గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామండి. యవ్వనులకు దానియేలు జీవితం నుండి నేర్చుకోబోయే పాఠం. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున మనిషి యొక్క జీవితంలో మనం చూసుకుంటే శైశవ దశ అని, అలాగే బాల్య దశ, యవన దశ, అలాగే నడిప్రాయము, వృద్ధాప్యము, ఇలా ఒక మనిషి యొక్క జీవితంలో కొన్ని దశలు అనేవి ఉంటాయండి. మరి బైబిల్లో మనం చూసుకుంటే బాల్య దశలోనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు ఉన్నారండి. ఉదాహరణకి సమూయేలు తల్లి ఎవరండి? హన్న ఈ బిడ్డ సమూయేలు పుట్టక ముందే తన యొక్క బిడ్డని దేవునికి ఇస్తారని ముందుగానే మాటిచ్చిందండి. అలాగే బైబిల్లో ఇంకా చూసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగిన యవనుల గురించి మనం చెప్పాలంటే ఒక ఇర్మియా గారి గురించి చెప్పొచ్చండి. ఇర్మియా గారి గురించి. అలాగే నడిప్రాయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం చూస్తే ఒక హోషే గారిని మనం చెప్పొచ్చండి. అలాగే ఇంకా వృద్ధాప్యంలో చూసుకుంటే బైబిల్ యొక్క చరిత్రలో మనం చూస్తే వృద్ధాప్యంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన వాళ్ళు కూడా చాలా మంది మన బైబిల్లో చూస్తూ ఉంటామండి. కాబట్టి ఈ రోజున సమాజం అనేది ఎలా ఉందంటే, ఎవరు మీ హీరో అనగానే వాళ్ళ యొక్క ఫేవరెట్ స్టార్స్ ని, సినిమా హీరోల్ని వాళ్ళ యొక్క ఫేవరెట్ గా చెప్తున్నారండి. మనము మరి అంతకుముందు చిల్డ్రన్ బైబిల్ క్లాసులో ఎవరు మీ హీరో అనేది పిల్లలకి ఏమి నేర్పించామండి? మీ తల్లిదండ్రులే మీ యొక్క హీరో లేదా హీరోయిన్ అని మనం నేర్పించామండి. ఎందువల్లంటే నీకు అవసరతలన్నీ కూడా తీర్చేది, నీ యొక్క బాల్య దశ నుండి నీకు అన్ని కూడా చూసుకునేది మొత్తం అంతా కూడా ఎవరండి? తల్లిదండ్రులు. కాబట్టి మనం కూడా మన యొక్క పిల్లలకి మీ ఫేవరెట్ హీరో ఎవరని కానీ, అలాగే ఫేవరెట్ హీరోయిన్ ఎవరని కానీ అడిగితే ఎవరని చెప్పాలండి? మన యొక్క తల్లిదండ్రులు. కానీ ఈ విషయం అనేది మర్చిపోయి ఫలానా వ్యక్తి నా యొక్క ఫేవరెట్ హీరో అని చెప్తుంటారండి. వాళ్ళ దగ్గరుండే బాడీ గార్డ్స్ కనీసం వాళ్ళ దగ్గర కూడా రానివ్వరండి. వాళ్ళు టచ్ చేయడానికి వస్తే పక్కన బాడీ గార్డ్స్ చూడుకుంటారండి, బలిని కొట్టినట్టు ఇసురు కొడతారండి. అస్సలు ఊరుకోరు, రానివ్వరు. అంటే వాడికి ఏదో చేసేస్తారేమని భయంతో. అలాగే బైబిల్లో చూసుకుంటే బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో కొంతమంది హీరోల గురించి ఉందండి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ చాలా మంది హీరోలు కనబడతారండి. అక్కడ చూసుకుంటే ఒక హేబేలు దగ్గర నుంచి అబ్రహాము, నోవాహు, అలాగే నెక్స్ట్ మోషే, సంసోను, ఇలా
గిద్యోను, బారాక్ ఇలా చాలా మంది మనకి రియల్ హీరోలు బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడతారండి. వీళ్ళు అసలైన హీరోలు అండి. అలాగే వీటిలో మనం చూసుకుంటే దేవుడు ఈ యొక్క విశ్వాస వీరుల్లో ఒక అతనికి స్నేహితుడు అని ఒక పేరు పెట్టాడండి. ఎవరండి? అబ్రహాము. అబ్రహాము నా స్నేహితుడు. మరి బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని ప్రేమికుడు, నా యొక్క ప్రేమికుడు అని కూడా చెప్పాడండి. నా యొక్క ప్రేమికుడు. ఇంకా చూసుకుంటే అంటే సొలొమోను ఉన్నాడండి. ఇంకా బహుప్రియుడు అని ఒక వ్యక్తిని గురించి చెప్పారండి. ఆయన ఎవరంటే దానియేలు అండి. దానియేలు గారు దేవునికి బహుప్రియుడు అని దేవుడు దానియేలు గురించి చెప్తూ ఉన్నారండి. మరి మామూలుగా మనం ఆలోచిస్తే స్నేహితుడు ఎక్కువ లేదా ప్రియుడు ఎక్కువ అండి? ఇప్పుడు మన యొక్క ఏదైనా సీక్రెట్స్ లాంటివి ఉంటే మన స్నేహితుడికి ఎక్కువ చెప్తామా, మన ప్రియుడికి ఎక్కువ చెప్తామా? ప్రియుడికి. ఇప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి స్నేహితుడు ఏమైనా అడిగారో ఒక 10,000 అప్పు ఉంటే ఎవరంటే, అరే ఇప్పుడే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, లేకపోతే అసలు నా దగ్గర లేదని చెప్తాం. కానీ లవర్కి అయితే, ప్రేమికుడికి అయితే కంపల్సరీ నిజం అనేది మన బీరువాలో ఎంత ఉందో కూడా, మన ఇంటిలో ఏముందో కూడా మొత్తం అంతా కూడా ప్రేమికుడికి అయితేనే చెప్తామండి. కానీ స్నేహితుడికి మొత్తం అంతా చెప్పమండి, ఇయో కొన్ని చెప్తాము. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా అన్ని విషయాలు కూడా చెప్పమండి. కాబట్టి ఇక్కడ బైబిల్లో దేవుడు దానియేలు గురించి ఏమంటున్నారంటే, ఒకసారి మన బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక చాలండి. దేవుడు ఏమంటున్నారండి ఇక్కడ, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. దేవుడు ఏమంటున్నాడండి, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు అని దేవుడు అంటున్నాడంటే, బహుప్రియుడంటే చాలా ఎక్కువగా దేవుడు మరి దానియేలుతో బహుప్రియుడని చెప్తున్నాడండి. మరి దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ప్రపోజ్ చేసేస్తాడండి. అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అయితే కొంతమందికి మాత్రం ఇంకా ఎక్కువగా, కొద్దిగా స్పెషల్గా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడండి. అందువల్ల బహుప్రియుడు అని దానియేలు గారి గురించి చెప్తున్నారు. మరి ఈ రోజున మనం చూసుకుంటే సమాజంలో చాలా మంది యువత ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళ యొక్క అలవాట్లను చూసి, వాళ్ళ యొక్క స్టైల్ని చూసి ప్రపోజ్ చేసేస్తూ ఉంటారండి. ఒక తండ్రి ఒక కూతుర్ని అడిగాడండి, ఏమనంటే, అమ్మా నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడ్డావు కదా, దేని చూసి ఇష్టపడ్డావు అని అడిగితే ఆ కూతురు ఏముందంటే, వాడు గుట్కా నవిలే స్టైలు అది అది గుట్కా నవిలి బయట ఊసే ఆ యొక్క స్టైల్ అనేది నాకు నచ్చిందని చెప్పిందంటండి. అంటే వీటిని బట్టి కూడా మరి ప్రేమించేస్తారండి. అంటే ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారండి. మరి కొంతమంది ఎలా అంటే ఆ సిగరెట్ తాగి పొగ అనేది మరి రింగులుగా ఊదేటప్పుడు, బయటికి విడిచేటప్పుడు దాన్ని చూసి ఇష్టపడే వాళ్ళు కూడా, అతని యొక్క హెయిర్ స్టైల్ చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలా మంది ఉన్నారండి. కానీ దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడుతున్నారండి? దానియేలు ఎలాంటి వాడండి? దానియేలు అంటే ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు ప్రపోజ్ చేయట్లేదండి. ఇక్కడ దానియేలు బహుప్రియుడు. అలాగే ఇంకా చూసుకుంటే మళ్ళీ 18వ వచనంలో రెండోసారి దేవుడు మళ్ళీ దానియేలుకి ప్రపోజ్ చేస్తూ ఉన్నాడండి. 18వ వచనం ఒకసారి చూడండి. నీవు బహుప్రియుడవు. ఇక్కడ మళ్ళీ రెండోసారి ఏమంటున్నారంటే, దేవుడు దానియేలుతో
నీవు బహుప్రియుడవు. మళ్ళీ రెండోసారి చెప్తున్నారండి. మొదటిసారి ఒకసారి చెప్పారు, మళ్ళీ ఒక 7 వచనాల మధ్యలో మళ్ళీ రెండోసారి దేవుడు ఏమని చెప్తున్నారండి? నీవు నాకు బహుప్రియుడవు అని దానియేలు గురించి దేవుడు చెప్తున్నాడండి. అంటే దేవుడు దానియేలు ఎంత ఇష్టపడడానికి కారణం ఏమై ఉంటదంటారు? దేవుడు మరి ఒక వ్యక్తిని ఎంతగా ఇష్టపడుతున్నాడంటే, దానియేలు ఎలాంటి వాడు, దానియేలు యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు. మరి అంటే ఇక్కడ ఈ వచనాలు చూసుకుంటే దేవుడు దానియేలును బాగా ఇష్టపడుతున్నట్టుగా మనకి కనబడుతుందండి. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మన గురించి దేవుడు నీవు నాకు బహుప్రియుడవు అనేలాగా మనం ఉన్నామా? ప్రారంభంలో చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందిన తర్వాత అపోస్తులు కూడా ఆయన బోధ అనేది చెప్పడము, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలోకి క్రూరమైన మృగాలు అనేవి, క్రూరమైన తోడేలు లాంటివి మీ మధ్యలోకి వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగిందండి. అయినప్పటికీ కూడా మొదటి శతాబ్దంలోనే ప్రారంభ సంఘం అనేది ఏమైపోయిందండి? ప్రారంభ సంఘం అనేది చిన్న భిన్నమైపోయిందండి. సాతాను ప్రారంభ సంఘం పైన అటాక్ చేయడం కూడా జరిగిందండి. ఇంకా మనం చూసుకుంటే అందువల్ల దేవుడు వీళ్ళని చూసి నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశిస్తున్నానని దేవుడు చెప్తున్నాడండి. అంటే అలా ఎందుకు మారిపోయిందంటే వాళ్ళపైన ఎవరు దాడి చేశారండి? అపవాది సాతాను వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగిందండి. ఒకసారి మరి ఇంకా మనం చూసుకుంటే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథము ఒక్క నిమిషం అండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ఇప్పుడు యోదా రాజుకు యెహోయాకీము తెలుసు కదా, మొన్న కూడా మనం ఎగ్జామ్ లో 2వ రాజుల గ్రంథంలో వస్తుంది, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా యెహోయాకీము గురించి వస్తుందండి. ఈయన ఎవరంటే యోదా రాజు అండి. మనం చివరి నుంచి చూసుకుంటే చివరి యోదా రాజు ఎవరండి? సిద్కియా. సిద్కియా ముందు యెహోయాకీను, అతని కంటే ముందు యెహోయాకీము, అతని కంటే ముందు యెహోయాహాజు. అయితే ఇక్కడ ఎవరి కాలంలో నెబుకద్నెజరు రాజు యోదా వారిపై దాడి చేశారంటే యెరూషలేం పైన యెహోయాకీము ఏలుబడిలో, అంటే యెహోయాకీము రాజుగా ఉన్న టైంలో ఇక్కడ బబులోను రాజు యెరూషలేం పైన దాడి చేయడం అనేది జరిగిందండి. మరి ఈ బబులోను రాజు ఎలాంటి వాడో, ఈ యొక్క నెబుకద్నెజరు ఎలాంటి వాడో తెలుసు కదండి. చాలా చాలా క్రూరుడండి. మన 2వ రాజుల గ్రంథంలో చూసుకుంటే మరి చివరి రాజైన సిద్కియాని 2 కళ్ళు కూడా 2 కళ్ళు పొడి చేసి ఓడ దీయించేసి బంధించేసి తర్వాత వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోతాడండి. చాలా చాలా క్రూరుడండి. ఎవరు? నెబుకద్నెజరు. చాలా చాలా క్రూరుడు. కాబట్టి ఈ యొక్క యెహోయాకీము దినముల్లో ఏం జరిగిందంటే, ఇక్కడ యెహోయాకీము దినముల్లో నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేము పైన దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బంధించేసి తమ యొక్క దేశానికి తీసుకువెళ్ళిపోవడం అనేది జరిగిందండి. అలా తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళల్లో కొంతమంది, అంటే ఇక్కడ పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతారండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. అప్పుడు అదే దానియేలు గ్రంథంలో చూడండి 1వ అధ్యాయము
4వ వచనం అండి, 1వ అధ్యాయము 4వ వచనం. రాజు అష్పెనోజులు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించును, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకున్న వారి రాజనగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. ఏం చెప్తున్నారండి? అక్కడే తీసుకొచ్చేసి వీళ్ళకి ఏం నేర్పాలంట? కల్దీల యొక్క విద్యను, వాళ్ళ యొక్క భాషను. ఇప్పుడు మన పక్కన మన పొరుగు దేశంలో ఒకటైన చైనా అండి. మన పొరుగు దేశమే కదండి చైనా, చాలా పెద్ద దేశం. మరి ఈ చైనాలో చూసుకుంటే కమ్యూనిజం, వీళ్ళు వాళ్ళని తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా, అక్కడ చైనాలోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళ భాష నేర్చుకోవాలి, వాళ్ళు తినే ఆహారము, అలాగే వాళ్ళ విద్య, ఇవే తప్ప దేన్ని కూడా వాళ్ళు వేరే వాటిని ఎంకరేజ్ చేయరండి. అలాంటి వాళ్ళు చైనా వాళ్ళండి. ఇక్కడ కూడా మరి దానియేలుని మరి నెబుకద్నెజరు మరి వాళ్ళ యొక్క రాజ్యానికి తీసుకెళ్ళిపోయినప్పుడు దానియేలుతో పాటు మరి కొంతమందిని బాలురును పెద్దవాళ్ళు మొత్తం మందిని కూడా కొంతమందిని బంధించి కల్దీల రాజ్యానికి తీసుకెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. ఇప్పుడు వాళ్ళలో ఎవరున్నారంటే దానియేలు కూడా ఉన్నాడండి. ఎవరున్నారండి? దానియేలు. అంటే దానియేలు గురించి ఇక్కడ చూసుకుంటే బాలురు అంటే ఒక దానియేలుకి ఒక 16 ఏళ్ళు, అంటే 10th క్లాస్ పాస్ అయిన 10th క్లాస్ అయిపోయేటప్పటికి సుమారుగా వయసు ఎంత ఉండొచ్చండి? 15-16 ఏళ్ళు. ఆ వయసు ఉన్నప్పుడే ఈ దానియేలుని మరి కల్దీల రాజ్యాన్ని తీసుకెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. మరి 16-17 ఏళ్ళప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారండి? 16-15 ఏళ్ళప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళని ఏమాత్రం కూడా మనం కంట్రోల్ చేయలేమండి. తల్లిదండ్రులు ఉంటేనే కంట్రోల్ చేయడం చాలా కష్టము. అలాంటిది మరి ఇక్కడ నెబుకద్నెజరు రాజు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో పాటు దానియేలు కూడా వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. ఇక్కడ దానియేలు తండ్రి తల్లి ఉన్నట్టుగా మనం ఏమి ఇక్కడ చూడమండి. కాబట్టి ఇక్కడ దానియేలు భాష ఏంటండి? దానియేలు హెబ్రీ భాష. కానీ ఇక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భాష ఏంటి? కల్దీయుల భాష. కానీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడుతున్నారండి. ఏంటంటే నీవు ఇంకా మీ భాష మాట్లాడకూడదు. మరి ఏ భాష మాట్లాడాలంట? కల్దీయుల భాష మాట్లాడాలి. ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళిపోయి మనల్ని బంధించి ఏ చైనాకో అదే దక్షిణ కొరియాకో ఏ జపాన్కో తీసుకెళ్ళిపోయి మీరు డిచిడి భాష మాట్లాడంటే మనకి ఎలా ఉంటుందండి? మనకి చాలా చాలా కష్టం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే దానియేలు కూడా ఇలాగే చేస్తున్నారండి. దానియేలు కూడా ఏమంటున్నారు? నీవు కల్దీయుల భాషను విద్యను నేర్చుకోవాల్సిందే, ఇంకా మీ భాష అనేది మాట్లాడకూడదు అని చెప్తున్నారండి. మరి దేవుడు మరి దానియేలు చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. ఆల్రెడీ దేవుడు లేవి కాండంలో ఎలాంటివి తినొచ్చు ఎలాంటివి తినకూడదని మొత్తం అంతా కూడా చెప్పాడండి. చెప్పిన తర్వాత ఇక్కడ ఏంటంటే దేవుడు చెప్పిన వాటికి విరుద్ధంగా భాష ఒకటే కాదండి, తినే ఆహార పదార్థాలు కూడా మార్చేస్తున్నారండి. నీవు మీ రాజ్యంలో మీ దేశంలో ఉన్న ఆహార పదార్థాలు ఇక్కడ తినకూడదు. మరి ఏం తినాలి? ఇప్పుడు మన పొరుగు దేశం చైనా ఉంది కదండి, అక్కడ ఉన్న ఒకసారి మనం ఇంతకుముందు ఇక్కడే చూసాం. చైనా మరి అక్కడ ఒక వాళ్ళ మార్కెట్కి వెళితే
వాళ్ళ మార్కెట్కి వెళితే అక్కడ ఫుడ్ ఐటమ్స్, ఇప్పుడు మన ఏలూరు మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, మహా ఇది ఏముంటాయి, చేపలు ఉంటాయి, ఫ్రాన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద పీతలు, చికెను, మటను ఉంటే, బీఫ్, ఇవి ఉంటాయండి. కానీ అక్కడ చైనాలో చూసుకుంటే ఇంకేముంటాయండి, మొత్తం మనం ప్రపంచంలో చూసుకుంటే ఇప్పుడు మనం ఏమైతే తినమో అవన్నీ ఉంటాయండి. మన ఊర్లో మామూలుగా చూసుకుంటే, మన ఏలూరులో కానీ పానీపూరి బండ్లు ఎలా అయితే ఉంటాయో అక్కడ పాముల బండ్లు ఉంటాయండి. ఏముంటాయండి, పాముల బండ్లు. మనం మహా అయితే చికెన్ తింటాం, మటన్ తింటాం, ఫ్రాన్స్ తింటాం, ఇలాంటివి తింటూ ఉంటామండి. కానీ అక్కడ ఎలా ఉంటుందంటే ఇవే కాకుండా అసలు ఇవి కాదు, ఇంకా దారుణమైన అన్నీ ఉంటాయండి. ఎలాంటివంటే ఇప్పుడు మనల్ని, అంటే ఇక్కడ దానియేలుని ఎలా ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి చెప్తున్నానండి. ఇక్కడ దానియేలుని కూడా వాళ్ళ ఫుడ్ కాకుండా వీళ్ళ ఫుడ్, అంటే వీళ్ళ దేశంలో వాళ్ళు ఎలాంటి ఆహార అలవాట్లు కలిగి ఉన్నారో అలాంటి ఆహారం అనేది తీసుకోవాలని ఫోర్స్ చేస్తూ ఉన్నారండి. మనల్ని చైనాకి తీసుకెళ్ళి మంచి కట్ల పాము వేపుడు పెట్టారనుకోండి, ఎలక బజ్జీ అని, పండుకోది పచ్చడని, పందుకొక్కు పప్పు అని, ఇలాంటి అన్ని పెట్టారనుకోండి, అసలు ఆకలి పుట్టిద్దా చచ్చిద్దా? ఆకలి పుట్టదండి, ఆకలి చచ్చిపోద్ది. ఎలక పొగోడి, బాగా బాగా మాగిన తొండ ఏపుడు, ఇలాంటివి పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? అసలు ఆ పేర్లు వింటేనే చాలా అసహ్యపడతామండి. ఇక్కడ కూడా ఏంటంటే కల్దీలు దేశం అంటే అది చాలా భయంకరమైన దేశం అండి. ఆ రాజ్యానికి మరి ఆ రాజైన నెబుకద్నెజరు కూడా చాలా క్రూరుడు. మరి దానియేలుని ఇలాంటి కల్దీల ఫుడ్ తీసుకోవాలని, అలాగే వాళ్ళ భాషే నేర్చుకోవాలని, మరి అలాగే ఇంకేం చేస్తూ ఉన్నారంటే ఇదొకటే కాదండి, వాళ్ళ భాష, అలాగే వాళ్ళ ఫుడ్, అలాగే వాళ్ళ యొక్క ఎవరినైతే ఇప్పుడు దేవుడు చెప్పిన ఆచారాలు కాకుండా వాళ్ళ ఆచారాలు అనేవి కొనసాగించాలని దానియేలు ఫోర్స్ చేయడం కూడా జరిగిందండి. అయినప్పటికీ దానియేలు ఏమైనా లొంగాడండి? ఏమీ కూడా లొంగలేదండి. అలాగే ఇంకా ఏం చేయమన్నారంటే ద్రాక్షారసం తాగమన్నారండి. ద్రాక్షారసం ఈ రోజున ఇప్పుడు ద్రాక్షారసం తాగమని చెప్తే దానియేలు ఆ యొక్క అతని పైన అధిపతిగా ఉన్న నపుంసకునితో ఏం చెప్తుంటే ఇలాంటివి ఏమి కూడా నాకు వద్దని వేడుకుంటాడండి. నేను మందు తాగను, నేను ఇలాంటి భోజనం అనేది నేను చేయనని రిక్వెస్ట్గా అడుగుతాడండి, నేను తాగనని. కానీ ఈ రోజున పిల్లలకి మన రిక్వెస్ట్గా చెప్పాలి, అరే బాబు నువ్వు మందు తాగొద్దునని తల్లిదండ్రులు చెప్పాలి రిక్వెస్ట్గా. కానీ ఇక్కడ దానియేలే చెప్తున్నాడండి, అది తేడా. అంటే దానియేలు తనంతట తానే నేను ఎలాంటివి దేవునికి విరోధమైన కార్యక్రమాలు, దేవుడు చెప్పనివి ఏమీ కూడా నేను చేయనని ఆయన తీర్మానించుకున్నాడండి. ఆ విధంగా ఉన్నాడండి. అలాగే ఇంకా చూసుకుంటే అలాంటి పరిస్థితుల్లో దానియేలు నపుంసకుడిని వేడుకుంటాడండి, అయ్యా మరి నాకు ఇలాంటి భోజనం అనేది నాకు వద్దు, మా దేవుడు మాకు చెప్పిన ఆ కట్టడలు నేనేమీ కూడా మేరను అని అన్నప్పుడు అతను కూడా, ఆ యొక్క నపుంసకుని కూడా దానియేలు మీద కనికరం అనేది కలిగిద్దండి. కనికరం అనేది కలిగిద్ది. ఏ విషయంలో కూడా దానియేలు అనేది వాళ్ళకి లొంగట్లేదండి. ఏ విషయంలో అంటే ద్రాక్షారసం తాగమన్నారు, తాగలేదు. అలాగే కల్దీల భాషను విధిను నేర్చుకోమన్నారు, నేర్చుకోలేదు. అలాగే ఇంకా దేనికి లొంగట్లేదని ఆ రాజు కింద ఉన్న వాళ్ళ అధిపతులు ఏం చేస్తూ ఉంటారంటే ఎలా అయినా సరే దానియేలుని దోషి కింద నిలబెట్టాలి,
ఎలా అయినా సరే ఏదో విధంగా చూసుకుంటే మనం దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను చూడండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. ఇప్పుడు రాజు ఎవరంటే దర్యావేషు అండి. ఆ రాజ్యానికి రాజు దర్యావేషు. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ముందు దానియేలు వెళ్ళినప్పుడు, ఈ దేశానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడండి? చెరపట్టబడిన వాడిగా వెళ్ళాడండి. చెరపట్టబడిన వాడిగా వెళ్ళి తర్వాత అతని యొక్క లక్షణాలు చూసి అతని మీద ఏ నేరము కూడా మోపడానికి అవకాశం లేకుండా దానియేలు బ్రతికాడండి. అలాంటి జీవితం దానియేలు బ్రతికాడు. అందువల్ల దర్యావేషు కాలానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే 3 ప్రధానులుగా నియమించినప్పుడు ఆ 3లో కూడా దానియేలు అనేవాడు ముఖ్యుడండి. ఈ 3 కూడా ఏం చేస్తూ ఉంటారంటే రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పబడని ఆజ్ఞ ఇచ్చెను. అయి దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. దానియేలు ఎలాంటి వాడండి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందియుండును కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. చూడండి, రాజ్యం అంతటి మీద అంటే ఇప్పుడు మనకి ఆది కాండంలో చూసుకుంటే ఫరో యోసేపుని ఎలా అయితే మరి రాజు తర్వాత రాజు అంతటి వాడు అవుతాడండి ఐగుప్తులో. ఎవరు? యోసేపు. ఇక్కడ దానియేలు కూడా ఏంటంటే ఇక్కడ అలాంటి వాడు అయ్యాడండి. రాజు తర్వాత రాజు అంతటి వాడు. మరి దేవుడు ఎంతగా దానియేలుని హెచ్చించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడ రాజు మంచోడేనండి, ఆ కింద ఉన్న అధిపతులు మరి ఇతను ఏ విషయంలో కూడా మనకి లొంగట్లేదు. మందు తాగుతున్నాడంటే తాగట్లేదు, మరి మన ఆహారం తీసుకుంటున్నాడంటే తీసుకోవట్లేదు, మరి మన విద్యను మన భాష నేర్చుకుంటున్నాడంటే నేర్చుకోవట్లా. మరి ఎలాగా? ఏదో విధంగా దెబ్బ కొట్టాలి, ఏదో విధంగా దానియేలుని ఇరికించాలి, ఎలా 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 అని ప్లాన్లు వేస్తూ ఉన్నారండి. 7వ వచనం చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు అంటే ఇక్కడ దానియేలుని ఇరికించడానికి ఎంతమంది ట్రై చేస్తారో చూడండి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి, అంటే ఒక్కడి కోసం ఎంతమంది వస్తున్నారండి. వీళ్ళందరూ కూడి ప్లాన్ వేస్తారండి. వచ్చి ఒక ప్లాన్ వేసి ఏం చెప్పారంటే రాజు దగ్గరికి వచ్చి ఒక నెల రోజులు అయ్యా, ఇప్పుడు మన దేశంలో ఒక చట్టం తీసుకొద్దాం. ఒక నెల రోజులు రాజే దేవుడు, రాజునే పూజించాలి, ఈ ఆర్డర్ పాస్ అయ్యేలాగా మీరు సంతకాలు చేయండి అని చెప్పారండి. మరి ఒకసారి చట్టం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చడం ఇవన్నీ కూడా కుదరదండి. కాబట్టి రాజుకి దర్యావేషు కూడా శాసనము వ్రాయించి సంతకం చేస్తాడండి. తర్వాత 10వ వచనం అండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి, ఇలా శాసనం వచ్చిందండి, మీ నెల రోజులు కూడా మనం ఎవరిని పూజించాలి, ఎవరిని కొలవాలి, మన రాజే మన దేవుడు అని ఆయన శాసనము రాయించారండి. ఈ విషయం దానియేలుకి తెలిసిన తర్వాత కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చును. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖం వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో
పడద్రోయబడిన నీవు ఆజ్ఞ లేదా? నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, నెల రోజులు ఏం చేయాలి? నిన్నే మొక్కాలి, నీవే దేవుడు, ఎవరిని కూడా మొక్కకూడదు అని శాసనం రాయించావా? సంతకం పెట్టావా? ఆ దానియేలు చూడు ఏం చేస్తున్నాడు, నీ మాట అసలు లెక్క చేయట్లేదు. లెక్క చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయి ఉమ్మారు తన దేవునికి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడే. అసలు నువ్వంటే లెక్క ఉందా అని రాజుకు బాగా ఎక్కేయడం జరిగిందని. కానీ రాజుకి దానియేలుని అంటే ఇలా కనుక చేస్తే వాళ్ళు ఏం చేయాలంట? సింహానుభవంలో పడేయాలి. కానీ రాజుకి దానియేలు అసలు ఎలాంటి వాడు, ఎంతటి మంచివాడు ఇవన్నీ తెలుసండి దర్యావేష్కి. కాబట్టి ఇంకా చేసేది లేదు. ఆల్రెడీ నేను చట్టం చేస్తాను, సంతకం చేస్తాను, ఇప్పుడు నేను అమలు చేయకపోతే వాడు నా మీద పడతారు అనే భయంతో మరి వాళ్ళు చెప్పిన దాన్ని మరి దానియేలుని సింహాల గుహలో ఎవరైతే మరి ఈ విధంగా రాజు ఆజ్ఞను అతిక్రమిస్తారో వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ పడదోయబడాలి? సింహాల గుహలో పడదోయబడాలి. అప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చెప్పేపాటికి రాజు దగ్గరకు వచ్చి చెప్పినప్పటికీ దానియేలు గురించి అప్పుడు దాన్ని రద్దుపరచడం కూడా కుదరదంటండి. ఇదేంటి దానియేలు అంటే ఇప్పుడు దానియేలు కాబట్టి వద్దు అని చెప్పడం కుదిరిద్దా? కుదరదు. రద్దుపరచ జాలరనను. అప్పుడు అందుకు వారు 13 వచనం అండి, 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనూ ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంని గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని రాజుకు బాగా ఎక్కేశారని. రాజు ఈ మాట విని బహుగా వేకలపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాను. అంటే దానియేలుని రక్షించడం ప్రయత్నం చేశాడండి, కానీ కుదరలేదని. ఫైనల్ గా అయ్యా దానియేలు, ఇక నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడండి. ఆ తర్వాత రాత్రంతా కూడా ఆ రాజుకి నిద్ర పట్టలేదని. దానియేలుకి ఏమైపోయిందో అని. ఆ తర్వాత చూసుకుంటే 20వ వచనం అండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక ఆయన తన దూత నంపించి సింహము నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించును. సింహాల గుహలో పడేసినా కూడా సింహాలు ఏమీ కూడా చేయకుండా ఒక కుక్క పిల్లలు కూర్చున్నట్టుగా దానియేలు దగ్గర కూర్చున్నాయండి, ఏ హాని కూడా చేయకుండా. మరి దానియేలు మీద తర్వాత ఏం జరిగిందంటే దానియేలు మీద ఎవరైతే కుట్ర చేస్తారో వాళ్ళని ఆ సింహాల కుక్కలో రాజు పడవేయడం అనేది జరిగిద్దండి. 24వ వచనం అండి. రాజు ఆజ్ఞయిగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. ఏమైందండి? ఎవరైతే దానియేలు మీద నింద మోపారో వారిని, వారి భార్యల్ని, వారి కుమారులను మొత్తం అందరిని కూడా రాజు ఏం చేస్తాడండి? సింహాల కుక్కలో పడవేయడం అనేది జరిగిద్దండి. అంటే దానియేలు మీద ఎంత ఇరికించాలనుకున్నా, ఏ విధంగా ఎలా అయినా సరే దానియేలును దెబ్బ కొట్టాలని సాధారణ ప్రయత్నం చేసినప్పటికి కూడా దానియేలు లొంగాడండి? దానియేలు లొంగలేదండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని మాటను మేరకుండా దేవుడు చెప్పిన విధంగా బ్రతికిన వాడండి. ఒక పొరుగు దేశానికి వెళ్ళినా కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏమీ కూడా అవన్నీ కూడా ఆయన నేర్చుకోకుండా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవుతూ చివరి వరకు కూడా ఆయన బ్రతికాడండి. అందువల్ల దానియేలు గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడండి? నీవు బహుప్రియుడవు అని దానియేలు గురించి చెప్తున్నాడండి. అంటే దానియేలు ఈ విధంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దానియేలు గురించి ఏం చెప్తున్నారండి? బహుప్రియుడవు. కాబట్టి
ఈ విధంగా దానియేలు ఉన్నాడు కాబట్టి దేవుడు దానియేలు గురించి బహుప్రియుడు అని చెప్పడం కూడా జరిగిందండి. కాబట్టి మనం కూడా దేవుడు మన గురించి మనం కూడా దేవునికి బహుప్రియులుగా ఉండాలి అంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలండి. కాబట్టి దానియేలు జీవితం నుండి నేర్చుకునే అంశాలు ఉన్నాయా లేవండి? ఉన్నాయండి. దానియేలు జీవితం నుండి మనం నేర్చుకోబోయే అంశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా మరి దానియేలుకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు దేవునికి ఇష్టమైన వారిగా మనమంతా కూడా ఉండాలని, ఆయన కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా దానియేలు జీవితం నుండి మేము నేర్చుకోబోయే పాఠాలు అనే అంశం గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమా గంత ప్రభావం మీరే పొందని కోరుతూ విన్న వాక్యాన్ని అనేక మందికి చెప్పే బిడ్డలుగా ఉండటానికి కూడా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.